మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నాను మీకు. ఇది నా అభిప్రాయం మాత్రమే. మొన్న కోయిల స్వరంలా ఉందంటూ తెగ మెచ్చుకుని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసిన ఓ పల్లెటూరి గాయని ఇప్పుడు కనిపించకుండా మాయమైపోయింది. నిన్నగాక మొన్న కుర్చీని మడతపెట్టి తెగ ట్రెండింగ్ అయిపోయిన ఓ తాత ఇప్పుడు కూర్చోవడానికి ఓ కుర్చీ కూడా లేక ఎక్కడో ఫుట్పాత్ మీద దీనంగా కూర్చుని పొట్ట నింపుకుంటున్న దృశ్యాన్ని చూసి బాధ అనిపించింది. ఇవాళ ఎక్కడో కుంభమేళాలో ఓ మూల పూసలమ్ముకుంటూ కనిపించిన ఓ యువతిని మోనాలిసాను చేసి తెగ ట్రెండింగ్ చేసేస్తున్నారు. ఈ సోషల్ మీడియా పరిస్థితి చూస్తే చెప్పాలనిపిస్తోంది, జర భద్రం తల్లి మోనాలిసా. ఆ తర్వాత నీ పరిస్థితి ఏమిటోనని తలుచుకుంటుంటే బాధగాను భయంగానూ ఉంది. అంటే ఈ వ్యవస్థ ఏమైపోతుంది? నిజానికి వాళ్ళలో నచ్చిన ప్రతిభా పాఠవాలు ఏమైనా ఉంటే వాటిని ఆదరించి వాళ్ళకు దారిని చూపించే విధంగా చూడాలి. ఎట్ ది సేమ్ టైం మనం ఎవరికైనా వాళ్ళకు కూడా వాళ్ళ ఇష్టాలు అభిరుచులు ఉంటాయి, వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పాలనిపిస్తుంది నాకు. అంతే. Love you all. This is your Chittaluri.